ఉస్లాపురా. ఓకే ఉంటే ఒక్క నిమిషం చూసిపోదాం మనం, ఎందుకంటే అది పడిపోయింది, ఎందుకు కోతకు వనికిరాదు అంటారు కదా, అదే చూసుకొని పోదాం. ఇక్కడ మాట్లాడాలా? ఎక్కడ పెట్టిరు? నేను కౌలుకు చేసిన బాగా ఇబ్బంది అవుతుంది. నేను కౌలుకు చేసిరా? ఇది కౌలుకు చేసిరా? ఇది మీదేనా కుప్ప? ఎన్ని ఎకరాలు తీసుకున్నారా అన్న కౌలుకి? 7 ఎకరాలు కానీ ఓ దిక్కు తవ్వలేదు, ఓ దిక్కు నీళ్ళు వెళ్తలేదు. అయ్యో, వాళ్ళు ఇబ్బంది పెడతారు, వాళ్ళు భూమికి సరిగ్గా తీసుకుంటారు. కౌలు రైతులకు గవర్నమెంట్ ఖచ్చితం అంటే నేను ఆశ కౌలు రైతులు అవి అయినాయి ఇవి అయినాయి, ఒక ముందున ఖర్చు చేసుకుంటా బతుకుతాను. ఇస్తామన్నారు కదా కౌలు రైతుకి, ఇప్పుడు ఇయ్యలే కదా, ఏమి లేకన్నా మేము తెలుసుకుంటాం. అదే అదే మరి ఇస్తారా? అదే అది కూడా అడుగుతా తెలుసుకుంటే నాకు అర్థమవుతుంది అంతే. అందుకే నేను రోజు కూడా వార్తలు. ఓకే, మరి ఏ ప్రభుత్వం ఏం పనులు చేస్తాను? ఓకే, అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నది కూడా ఏం చేస్తాను అని కూడా తెలుసుకోండి. అప్పటి కూడా నాకు ఇబ్బంది ఉండి నాకు రోగం వచ్చి కూడా గాంధీ హాస్పిటల్కి వచ్చినాయి. అప్పుడు ఆరోగ్యం ఎన్టీ రామారావు మంచిగా చేపించాడు, నేను బతికినా. అదే ఎన్టీ రామారావు ఆరోగ్యం వల్ల నాకు ఇప్పుడు మంచి సౌకర్యం కాలేదు ఏ ప్రభుత్వం వచ్చిన. అప్పుడు మన నాణ్య అదే అందుకు తెల్లగిస్తాను. అదే ఘోరం కౌలు రైతు అట, మాకు కౌలు రైతులకి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. భూమి లేదు జాగలే, మొత్తం కౌలు రైతు. ఇల్లు కూడా లేదు. అయ్యరా, అక్కడ పంచనాలు ఉన్నది కర్నూలు, అందులో ఉంటాను. అంతేనా? పెళ్లి జరుగుతాను వెళ్ళిపోమని రైతు భరోసా ఇస్తామన్నారు కౌలు రైతులకి. పాపం అదే అంటున్నా, ఫంక్షన్ హాల్ ఉన్నాడట, మొత్తం వెళ్ళిపోమని. ఎకరికి 32 క్వింటాల్స్ రైతు పాస్బుక్ పెట్టాలి, రైతు అకౌంట్ పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని కౌలుకు తీసుకున్న వాళ్ళు వాళ్ళ బుక్లు కట్టుకోవాలి, వాళ్ళే పెట్టాలి. ఓహో, మళ్ళీ డబుల్ పని మొత్తం. డైరెక్ట్ మిల్లర్స్ కొంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది కొంచెం, అంతేనా? కానీ మళ్ళీ కట్ చేయకుండా కొనాలి. మెచ్యూరిటీ అదే అడుగుతాం అన్న, మాయిశ్చర్ కంటెంట్ అంతే కదా అన్న. ఇక మాయిశ్చర్ ఇప్పుడు లెక్క పెట్టేటట్టు ఏడుందన్న, ఇంతగానం తుఫాన్ వచ్చినప్పుడు ఏడ లెక్క పెడతాం. అవునవును, మొత్తం ఇట్లా తడిసిపోయింది. కరెక్టే. గుంట భూమి కూడా అయ్యో, మీరు ఆంధ్ర చూడండి. 17 ఎక్కడ ఉంది? ఘోరంగా ఉంటది, ఇది భయంకరంగా ఉంటది. కరెక్ట్. లేదు నేను మాట్లాడు, మాయిశ్చర్ తో సంబంధం లేకుండా కొనాలన్నదే మాట్లాడు. బీహార్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రభుత్వం సన్నవడ్లు పెట్టమన్నది, క్రాప్ అంతా ఒకటేసారి వచ్చింది. ముందు చూపు లేక బీహార్ నుంచి వాళ్ళు లేబర్లు వస్తలేరు, కొనుగోలు కేంద్రాల నుంచి చేసే లేబర్ లేరు, రైస్ మిల్ దించే లేబర్ లేరు. ప్రభుత్వం ముందు చూపు లేక లేబర్లు అసలే వస్తలేరు. ఇప్పుడు మేము ఎలక్షన్ అయినాక వస్తారు, అప్పటిదాకా రారు కదా. బోనస్ అసలే రాలేదు కదా, అసలే మొత్తానికి. ఇప్పుడు ఇక్కడ 44-45 వేసుకున్న తర్వాత మొత్తం లాస్ కాదు. అంతే కదా, 40 kg బ్యాగ్ కి 4 10% పోయినట్టే కదా. ఒక క్వింటల్ కు 10 కిలో యావరేజ్ పోతాయి. యావరేజ్ 10 కిలో మనం వదిలిపెట్టినామంటే చేసే పరిస్థితి ఏముందడా? 50 కిలోలు క్వింటాలు కట్టు, లేదంటే లోడ్ రిటర్న్. రైతు ఒప్పుకుండా ఎందుకట్లా? అంటే 3000 అమ్మాలి ఛార్జ్ అవుతాయి. ట్రాక్టర్ పెట్టితే 700-800 బస్తాలకి ఇవ్వాలి అక్కడ దించడానికి. ఇవి 4000 ఖర్చు వస్తుంది. మళ్ళీ అక్కడికి పోవాలి, ఆ ట్రాక్టర్ మళ్ళీ రిటర్న్ రావాలి, ఆ ట్రాక్టర్ కి డ్రైవర్ కట్టియాలి, మళ్ళీ రైతు కట్టియాలి, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ బస్తాలలో నింపాలి, మళ్ళీ 4000. ఈ 4000 పోయే బదులు ఆ 4000 అందులోనే పోనీతి అని ఇచ్చి పెడతాను. ఏం చేద్దాం మేడం? అదే అదే అర్థమవుతుంది. ఒకసారి ఆడికి పోయినామంటే ఇవ్వాల్సిందే, ఎంతైనా కానీ ఇచ్చి రావాలి. అలా నోరుకే దండం పెట్టాలి, అయ్యా దేవుడా ఎక్కువ అనద్దు, దేవుడా ఎక్కువ అనద్దు అని మొక్కుకోవాలి దేవుళ్ళని. ఇక మేము ఎట్లా ఎక్కువ కడి వేయద్దు, ఎక్కువ కడి వేయద్దు అని బతిలాడాలి అవసరం అయితే వాళ్ళని. ఆడికి పోయినాక గిరాకులు ఇస్తారా కొంటారట. నాకు భూమి లేదా వేరే వాళ్ళ కొంటలేరా, నా భూమి వాళ్ళు గిరాకులు ఇస్తారు, నేను అమ్ముకుంటానట. కౌలు రైతు మేడం, కౌలు చేస్తాం. మాకు 3 ఎకరాల భూమి ఉన్నది మేడం, మేము కూడా వేరే కౌలు చేస్తాం. అంటే పక్కదే గానీ విలేజ్ వేరే అవుతుంది, మాది వేరు. అక్కడ నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ పట్టుకొచ్చుకున్నాం. ఇప్పుడు అక్కడికి పోయి పోసుకోవాలంటే రాత్రి వర్షం పడితే మేము ఎక్కడికి పోయి కప్పుకుంటాం. ఇక్కడ రైతులు అక్కడ ఇక్కడ దగ్గరనే మన్నెపల్లి భూమి మేడం,
ఇక్కడికి కొట్టిమంటే కొట్టరు. అది కూడా మాకు ప్రాబ్లమే. అదే అర్థమైంది. వేరే ఎవరైనా చూద్దాం అది కూడా చెప్తాను నేను. సరే కలెక్టర్ అమ్మతో మాట్లాడినాక చెప్తా సంగతి మీకు. ఓకేనా? మాట్లాడతా ఇప్పుడు మాట్లాడుతా అంతే. ఆమెతో మాట్లాడితే సెట్. ఇంపార్టెంట్ అమ్మ కొమరయ్య నల్లగొండ గ్రామం. థ్యాంక్ యూ. అవును 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 అవును. ఇక అది అంటే మరి అది ఎట్లా చెప్తామే మరి మండలి ఎక్కడన్నా నమ్ముకోవచ్చు అని చెప్పరాదు కదా, చెప్పాలి. లేడీస్ ని రమ్మనం దమ్ వినిలే దమ్ అక్కదా లక్ష్మ అన్న ఉండే కదా దాదు అందరం రైతులు. మహేష్ ఇది మండలం ఏమొచ్చింది? తిమ్మాపూర్ మండలం. తిమ్మాపూర్ మండలే కదా. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ కరీంనగర్ లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రం మక్తల్ గ్రామంలో ఉన్నాం, మక్తపల్లి గ్రామంలో ఉన్నాం. కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరబోసుకున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి పడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం ఇప్పటిదాకా. చాలా దారుణంగా ఉంది, బాధాకరమైన పరిస్థితి. అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు. ఇంతవరకు ఐకేపీ కొనుగోలు